శివానంద లహరి రోజుకో శ్లోకంలో ఈ రోజు మనం 55వ శ్లోకం నేర్చుకోబోతున్నాము. ముందుగా శ్లోకం. ఆద్యాయామిత తేజసీ శ్రుతిపదైర్వేద్యాయ సాధ్యాయతే విద్యానందమయాత్మనే త్రిజగతః సంరక్షణోద్యోగినే ధ్యేయాయాఖిలయోగిభిः సురగణైర్గేయాయ మాయావినే సమ్యక్ తాండవ సంభ్రమాయ జటినే సేయం నతి శంభవే. ఆద్యాయామిత తేజసీ శ్రుతిపదైర్వేద్యాయ సాధ్యాయతే విద్యానందమయాత్మనే త్రిజగతః సంరక్షణోద్యోగినే ధ్యేయాయాఖిలయోగిభిः సురగణైర్గేయాయ మాయావినే సమ్యక్ తాండవ సంభ్రమాయ జటినే సేయం నతి శంభవే. శివాను ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు వారు అసలు ఏం చెప్తున్నారు? 50వ శ్లోకం నుండి మీరందరూ గమనిస్తూ వస్తే 50వ శ్లోకం నుండి 56వ శ్లోకం వరకు ఆయన నతిశంభవే 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 అంటున్నారు. అంటే ఏంటి? నతి అంటే నమస్కరించటం, శంభవే అంటే ఆ శంభుడికి నమస్కరిస్తున్నారు. ఇలాగా మనకు 50 నుండి 56వ శ్లోకం వరకు చక్కగా గమనించిన వారికి అర్థమవుతుందండి. నతిశంభవే అని శ్లోకాలు రచించారు. ఎంతో గొప్పదైన శంభు రూపాన్ని ఆయనకి నమస్కారం అని చెప్తూ ఉన్నారనమాట. ఈ శ్లోకంలో అన్ని ఆయన రూపాల గురించి, ఆయన సగుణ రూపం, నిర్గుణ రూపం, ఇంకా ఆయనకి ఎలాంటి తేజస్సు ఉంది, ఆయన్ని స్తుతించాలి అంటే మనం వేదాలు ఉపనిషత్తులు రావాలి. మరి వేదాలు ఉపనిషత్తులు రాని వాళ్ళ పరిస్థితి ఏంటి? దాని గురించి వేదాలతో మాత్రమే ఆయన తెలియపడతాడంట. మరి అదేంటో ఒకసారి చూద్దామా మనం? ముందుగా మనం ప్రతి పదానికి అర్థం చెప్పుకుందాం. ఆద్యాయ అంటే ప్రపంచానికే ఆది కలవాడు, అంటే మొదటిలో ఉన్నవాడు అతనే, చివర్లా ఉండేది అతనే, ఆది అంతం రెండు అతనే. ఆద్యాయ అంటే ప్రపంచానికి మొదటివాడు. అమిత తేజసే, ఆధ్యాయామిత తేజసేలో అమిత తేజసే, అమితమైన తేజస్సుతో వెలిగిపోతూ ఉంటాడంట చక్కటి రూపంతో. శృతి పదైహి, శృతులు అంటే మనకు తెలుసు వేదాలు అని. శృతి పదైహి వేదవాక్యముల చేత, వేద్యాయ తెలియదగిన వాడు, సాధ్యాయ భక్తానుగ్రహం కోసం, అంటే ప్రతిమాది రూపంను ప్రతిష్ఠించబడిన వాడు, అంటే ప్రతి ఆది రూపాన్ని ధరించేవాడు అంట. అంటే తపస్సు ధ్యానం ద్వారా భక్తానుగ్రహం కోరకు, అంటే తపస్సు ధ్యానం ద్వారా తెలియబడేవాడంట. విద్యానందమయాత్మనే, చిదానందమయమైన ఆత్మస్వరూపుడు, ఎప్పుడూ ఆనంద స్వరూపంతోనే ఉంటాడంట. విద్యానందమయాత్మనే, అన్ని విద్యలు ఆయన సొంతం. అలాంటి ఆత్మస్వరూపుడు అయిన త్రిజగతః ముల్లోకముల యొక్క సంరక్షణ కాపాడడము అనే పనే అంట. ఉద్యోగినే, అలాంటి ఉద్యోగం కలిగిన వాడు, అంటే ప్రయత్నం కలిగిన వాడు. అఖిల యోగిభిః అందరి యోగుల చేత, ధ్యేయాయ ధ్యానింపదగినవాడు. సురగణైహి దేవగణముల చేత, సురులు అంటే దేవతలు, గణై అంటే దేవగణాల చేత, గేయాయ గానము చేయదగినవాడు. చెప్పుకుంటూనే ఉన్నాము, సాయం సమయంలో అందరూ ఆయన దగ్గరికి చేరి చక్కగా గాన కచేరి పెడతారంట, ఆయనేమో తాండవం చేస్తూ ఉంటారు. మాయావినే మాయతో కూడినవాడు, అంటే చిచ్చక్తితో కూడినవాడు అని చెప్పుకోవచ్చు. చిచ్చక్తి అంటే మాయ, మాయతో కూడినవాడు. ఆయన మాయే అంతా, ఈ ప్రపంచమంతా మాయే, అతను కూడా మాయే. సమ్యక్ తాండవ సంభ్రమాయ, చక్కని, సమ్యక్ అంటే చక్కని తాండవ నృత్యమందు తొందర కలవాడు, అంటే ఆ నృత్యం చేయడానికి ఆతృతతో ఉండేవాడంట. జటినే జడలు దాల్చినవాడు. శంభవే శుభకరుడు సుఖకరుడు అగు. తే నీ కొరకు, సా ఆ ఇయం
నమస్కారము అని చెప్తున్నారు. అలాంటి మీకు ఎన్ని లక్షణాలున్నా, ఎన్ని గుణాలు ఉన్నా మీకు అందరికీ శుభాన్ని కలిగించే మీకు నా చేత నమస్కరించబడుతున్నాను. నీ నిత్య నమస్కారం ఇదిగో తీసుకో అని చెప్తున్నారు చక్కగా మనకు ఈ ఆదిశంకరాచార్యుల వారు. ఆయన ఎలా ఉన్నాడంట, ఆయన వర్ణన చెప్తున్నారు చక్కగా. ఎన్ని రూపాలలో ఆయన ఉంటారో మనకు వివరిస్తున్నారు. ఆయన ఆదిదేవుడంట. నిజమే కదా, ఆదిదేవుడు. ఇంకా అమితమైన తేజస్సు కలిగిన వాడు, వేదవచనములచే తెలియబడేవాడు. ఆయనని అర్థం చేసుకోవాలంటే మనకు వేదాలే మూలం. వేదాలు తెలిసి ఉండాలి మనకు. వేదాల చేతే తెలియబడేవాడు, పొందదగినవాడు, వేదాల చేత తెలియబడేవాడు, మళ్ళీ వేదాల ద్వారానే మనం అతన్ని పొందగలం. విద్యానందమయుడు, అందరికీ విద్యను అందిస్తూ వాళ్ళలో ఉన్న అవిద్యను దూరం చేస్తూ ఆనందంగా కనిపిస్తూ ఉంటాడు. మూడు లోకాలను సంరక్షించేవాడు, సకల యోగుల చేత ధ్యానింపదగేవాడు. సకల యోగులు అందరూ ఎప్పుడు ఆయన్ని మనస్సులో ధ్యానిస్తూనే ఉంటారు. ఇంకా దేవగణముల చేత స్తుతింపబడేవాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటాం కదా, బ్రహ్మ విష్ణువులు కూడా వచ్చి ఈయన్నే స్తుతిస్తూ ఉంటారంట. మాయలు చేసేవాడు, అంతే కదా, ఈ సంసారం అనే నాటకాన్ని నడిపిస్తూ మాయని చూపిస్తూ ఉంటాడు. గొప్ప తాండవం చేస్తూ ఆనందించేవాడంట. ఆ ఆనందంలోనే, ఆ తాండవంలోనే ఆనందం వెతుక్కుంటూ ఉంటాడంట. ఇంకా జటాజూటి, జటాజూటం కలవాడు అయిన శివుడికి ఇదే నా నమస్కారం. ఎన్ని చక్కటి పేర్లను అందించారో. జటాజూటి కూడా ఎంత మంచి నామమో ఆయనది. ఏమని మొదలు పెడుతున్నారు ఆదిశంకరాచార్యులు వారు? మూడు లోకాలను రక్షించడమే ఉద్యోగంగా కలిగినవాడా అంటూ మొదలుపెట్టి, ఈ సృష్టి కంటే ముందున్నవాడివి నీవు. నీ అమిత తేజస్సును చూడడానికి మా చర్మ చక్షువులకు శక్తి చాలదు. మా చర్మానికి, కళ్ళకి దేనికి శక్తి చాలదంట. మన ఇంద్రియాలకి దేనికి కూడా ఆయనలోని నుండి వచ్చే అమిత తేజస్సును చూసేదానికి శక్తి చాలదంట. ఆదిశంకరాచార్యుల వారికే చాలదంట. ఇంకా మనం ఎంత మాత్రం మరి. శృతులని పేరుగల, శృతులు అనే పేరుగల వేదాల చేత మాత్రమే తెలియదగిన వాడివి నువ్వు. నిజంగానే వేదాల ద్వారానే శివుడు తత్వం తెలుస్తుందంట మనకు. వేదాలను ఉపాసించటం చేత మాత్రమే నీవు సులభ సాధ్యుడివి అవుతుంటావు. ఆ వేదాలని మనం ఉపాసన చేస్తూ ఉంటే మాత్రమే సులభ సాధ్యంగా అందుతాడంట మనకు. ఇంకా విద్యానందంతో కూడిన ఆత్మ పదార్థానికి మాత్రమే నిన్ను చూడడం సాధ్యమవుతుంది. మరి వేదాలు రావు, ఏం చెయ్యాలి? అందుకని చెప్పి ధ్యానం చేయమంటున్నారు. అలా ఆత్మ పదార్థానికి మాత్రమే నిన్ను చూడటం సాధ్యమవుతుంది. లోకాలన్నింటినీ రక్షించడమే నీకు నిరంతరమైన పని, అంతే కదా మరి. ఆయనకి పొద్దున్న లేచిన దగ్గర నుంచి అదే పని. అలా వర్ణిస్తున్నారు. అలా రక్షించడం అనే పనిలోనే మునిగి తేలుతూ ఉంటావు నువ్వు. అఖిల యోగి బృందాలకు ధ్యానమందు ధ్యేయమైన వాడివి. ఎలా యోగులందరూ యోగ ధ్యానం ద్వారా నిన్ను పొందారో ఎన్నో కథల ద్వారా చూసాం మనం. యోగులందరూ వారి ధ్యానం ద్వారా ఎలాంటి దర్శనాలు చేసుకున్నారో అని చెప్తూ, అఖిల యోగి బృందాలకు ధ్యానమందు ధ్యేయమైన వాడివి నీవే. దేవతలందరూ ఎలుగెత్తి కీర్తిస్తున్నది నీ నామాన్నే. మీ జటాజూటాన్ని విదిలిస్తూ, జటాజూటి కదా మరీనా, మీ జటాజూటాన్ని విదిలిస్తూ క్రమగతిలో తాండవం చేస్తూ నీవు సృష్టి మొత్తాన్ని రచిస్తున్నావు. ఆయన ఊరికే శివతాండవం చేస్తూ ఉంటారు అనుకుంటాం, కానీ ఆయన తాండవం చేసేటప్పుడు ఆయన జటాజూటం ఊడిపోతుంది కదా, ఆ జటాజూటాన్ని విదిలిస్తూ క్రమగతిలో సృష్టి మొత్తాన్ని రచన చేస్తున్నాడంట. ఆయన తాండవానికి అంతటి ప్రాముఖ్యత ఉంది. నీ తాండవాన్ని తిలకిస్తూ మైమరిచిన సృష్టి సర్వాన్ని నీ మాయలో ముంచెత్తుతూ నిర్వహిస్తున్నావు. ఇలా ఈయన ఎలా చేయగలుగుతున్నాడు అని ఆయన తాండవాన్ని తిలకిస్తూ మైమరిచిన సృష్టి సర్వాన్ని మళ్ళీ మాయతో ముంచెత్తేస్తున్నాడంట.
ఎంత చక్కగా వివరిస్తున్నారు. శంభో, అటువంటి నీకు నమస్కారము. నతి శంభవే, ఓ శంభు, నీకు నమస్కారం. మరి అలాంటి గొప్పవాడైన శివుడికి, ఇన్ని నామాలు కలిగిన శివుడికి మనం కూడా మన నతిని ఇచ్చేద్దామా, సమర్పించుకుందామా? చక్కగా మనం కూడా నతి శంభవే అంటూ ఆయనకి నమస్కారాన్ని చేద్దాం. ఓం నమ శివాయ.